ఇవి చూడ్డానికి అచ్చం రాఖీల్లాగా ఉన్నాయి కదండి. రాఖీలేనండి, కానీ నార్మల్గా రెగ్యులర్గా బయట షాప్స్లో తీసుకునేవి కాదండి. మనం ఇంట్లోనే చాక్లెట్ రాఖీస్ అనేవి ఎలాగా తయారు చేసుకోవచ్చో నేనైతే ఈ వీడియోలో చూపిస్తానండి. పిల్లలకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఇలాగ రాఖీ రూపంలో చూస్తే చాలా ఎక్సైట్ అయిపోతారు కదా. సో దానికోసం మనం ఫస్ట్ ఇలాగా నచ్చిన మోల్డ్ మీరు తీసుకోవచ్చండి. నేనైతే దీంట్లో వైట్ కాంపౌండ్ని వేస్తున్నాను. మీకు కలర్ఫుల్గా కావాలి అంటే కలర్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా మీకు నచ్చిన షేప్స్ని కూడా యూస్ చేసుకొని చేసుకోవచ్చండి. నేనైతే ఇలాగా సింపుల్గా జస్ట్ 2-3 డ్రాప్స్ కలర్ మిక్స్ చేశాను, లోపల కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందనేసి. లేదు అంటే నార్మల్గా మీరు కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవైతే ఫ్లవర్ మోల్డ్స్ అండి. ఈ ఫ్లవర్ మోల్డ్స్లో కూడా మనం వేసుకొని రాఖీలుగా తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో మీరు వేసుకోవచ్చు అన్నమాట. మీ దగ్గర అవైలబిలిటీని బట్టి కూడాను చేసుకోవచ్చు. ఇలాగా నాకు నచ్చిన కలర్స్లో నేనైతే ఇలాగా ప్రిపేర్ చేశానండి. మోల్డ్స్లో వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్ షేప్స్ అనేవి విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నెక్స్ట్ వీటికైతే నేనైతే గోల్డెన్ డస్ట్ అనేది అప్లై చేశానండి. సో ఇలాగ కలర్ఫుల్గా అయితే తయారయ్యాయి. మీకు ఎన్ని కావాలో అన్నైతే ఇలాగ తయారు చేసుకోవచ్చండి. ఇవి ఇలానే మనం కానీ హ్యాండ్కి కానీ కట్టేసాము అంటే చాక్లెట్ కదండి, సో మళ్ళీ తినడానికి వీలుండే విధంగా ఉండవు. అందుకనేసి మనం ర్యాపర్ చేసాము అంటే అప్పుడు మనము రాఖీగా యూస్ చేసుకోవచ్చు, అలాగే అయిపోయిన తర్వాత పిల్లలు తినేసేయచ్చు. సో దానికోసం అయితే మనము ర్యాప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి థ్రెడ్స్ అండి. మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో దొరుకుతూ ఉంటాయి ఇలాంటి. నేనైతే ఈ 2 రకాలు తీసుకున్నానండి. సో వీటికైతే ఏం లేదండి, డబల్ స్టిక్కర్ టేప్ ఉంటుంది కదా, ఇలాగా ఈ టేప్ని మనం కొంచెం కట్ చేసుకొని ర్యాప్ చేసేసిన దానికి ఇలాగా అంటించేసి నెక్స్ట్ బ్యాక్ సైడు ఇలాగా థ్రెడ్ని కూడా మనమైతే అంటించేసుకోవచ్చండి. ఇది స్ట్రాంగ్గా అంటిస్తే మనకి స్ట్రాంగ్గానే ఉంటాయండి. కొంచెం లూజ్గా అలా ఇలాగానే ఉన్నాయి అంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటించుకునేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా అంటించుకోవాలండి. ఇది బిజినెస్ పర్పస్ అని కాదండి, ఇంట్లో పిల్లలు చాలామంది ఉంటారు కదా, అందరూ కూడాను ఇలాగా హోమ్ మేడ్ మనమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అయితే మన పిల్లల చేత కట్టించుకోవచ్చు. పిల్లలకి డిఫరెంట్గా చూస్తే వాళ్ళకి చాలా ఎక్సైట్గా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ ఐడియా అనేది తప్పకుండా నచ్చుతుంది అనమాట. మనకి రాఖీ స్టిక్కర్స్ కూడా మనం చేయించుకొని పైన రాఖీ స్టిక్కర్తో కూడా మనమైతే చేసుకోవచ్చండి, అంటించుకోవచ్చు. లేదు అంటే కలర్ఫుల్గా స్ప్రింకిల్స్ వేసుకోవచ్చు. అలా నార్మల్గా మనం చాక్లెట్స్ని ర్యాప్ చేస్తాం కదండి, ఫాయిల్ ర్యాపర్స్ కలర్ఫుల్గా ఉండేవి, వాటితో కూడా ర్యాప్ చేసుకుంటే మనకి చూడడానికి కొంచెం డిఫరెంట్గా చాలా బాగా అనిపిస్తాయి. నేనైతే 3 ప్రిపేర్ చేశాను కాబట్టి అవంతా చేయలేదండి. మీకు నచ్చిన షేపు, మీకు నచ్చిన ఫ్లవర్ మోల్డ్ ఏదైనా సరే మీరు సేమ్ ప్రాసెస్లో అయితే సేమ్ ఇలానే మనమైతే చేసేసుకోవచ్చండి. పిల్లలకి నచ్చిన షేప్తో మనం కానీ రాఖీ ప్రిపేర్ చేసి వచ్చాము అంటే అందులో మనం చాక్లెట్స్తో వాళ్ళకైతే చాలా హ్యాపీ అయిపోతారండి. ఖచ్చితంగా లైక్ చేస్తారు. అండ్ ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన చేత మనం స్టిక్కర్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి కలర్ఫుల్గా పేపర్స్ దొరుకుతాయి, అలాగే వైట్ పేపర్స్ కూడా దొరుకుతాయి కదా, నార్మల్ వైట్, దాని మీద మనం కలర్స్తో రౌండ్గా డ్రా చేసుకొని మీకు నచ్చిన కలర్స్ అనేవి యాడ్ చేసుకొని ఆ తర్వాత లవ్ యూ బ్రో లేదా లవ్ యూ సిస్టర్ లేదు అంటే హ్యాపీ రాఖీ అని అలాగ కూడా రాసి మనమైతే ఆ చాక్లెట్ మీద అంటించుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. సో మీకైతే ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఎలా చేయాలి అనేసి. ఇంకా తర్వాత అంతా కూడాను క్రియేటివిటీ అండి, మీకు నచ్చిన విధంగా కూడా మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి రాఖీస్ కూడా సెల్లింగ్ పర్పస్ కూడా చేస్తారండి. సో నేనైతే చూపిస్తున్నాను కూడా, హ్యాండ్స్కి అయితే మనం ఎలా కడితే ఎలా లుక్ అనేది ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. సో మీరు కూడా ఇలానే ట్రై చేసి మీ పిల్లల చేత ఇంట్లో కట్టించండి. అలాగే ఎలా ప్రిపేర్ చేశారో అనేది కూడా నాకైతే ఖచ్చితంగా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.